ప్రశ్నించారు. ముందుగా తెలుగునాట విజయ్ ఎవరు? సింగిల్ షాట్తో సీఎం పీఠంపై గురి, నెట్టింట హోరెత్తుతున్న విశ్లేషణలు, ఎన్టీఆర్ ప్రపంచం నుండి రేవంత్ రెడ్డి యుక్తి వరకు సాహసోపేత నేతలకే జై కొడుతున్న ప్రజలు. ఇక పార్టీ పెట్టి బంపర్ విక్టరీ సాధించే సామర్థ్యం ఎవరికి ఉందంటూ ఊహాగానాలు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లపై చర్చ, స్క్రీన్ హీరోస్ వర్సెస్ పొలిటికల్ వారియర్స్ అని తమిళనాట తమిళిగ వెట్రికజకం ద్వారా దళపతి విజయ్ సాధించిన సంచలనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది. పాలిటిక్స్ అంటేనే ఒక చదరంగం, అందులో విజయ్ లాగా సింగిల్ షాట్తో సీఎం పీఠాన్ని అందుకునే దమ్ము ఎవరికి ఉంది అనే ప్రశ్నపై నెట్టింట విశ్లేషణలు వెలువెత్తుతున్నాయి. ఇటు స్క్రీన్ హీరోస్, అటు పొలిటికల్ హీరోస్పై తమ అంచనాలు వెల్లడిస్తున్నారు. ఎన్టీఆర్, కేసీఆర్, వైఎస్ జగన్ లాంటి నేతలు తెలుగు నేలపై స్పెషల్ రికార్డ్ క్రియేట్ చేశారు. కేసీఆర్ను ఓడించి రేవంత్ రెడ్డి, చంద్రబాబును ఓడించి జగన్ అదే తరహాలో ఫీట్ చూపారు. ఇప్పుడు తెలుగు నేలపై కొత్త పార్టీలకు స్పేస్ ఉందా? స్పేస్ క్రియేట్ చేసుకుని వస్తే గెలుస్తారా? సామాజిక మాధ్యమాల్లో రకరకాల లెక్కలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లకు సినీ రంగం నుండి ఛాన్స్ ఉందని, రాజకీయ రంగంలో తన్నీర్ హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు కూడా పార్టీ పెట్టి సీఎం అయ్యే సామర్థ్యం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కవిత తెలంగాణకు తొలి మహిళా సీఎం కావాలని పార్టీని ప్రకటించారు. నెటిజన్ల లెక్కలు ఎలా ఉన్నా రాజకీయాల్లో ప్రజల ఆశీస్సులు సరైన నిర్ణయం కలిసి వచ్చిన రోజే ఎవరైనా సీఎం పీఠాన్ని అధిరోహించగలరు. కేటీఆర్, లోకేష్ లాంటి నేతలు ఇప్పటికే వారసులుగా తమ సమర్థతను చాటుతున్నారు. ఏది ఏమైనప్పటికీ విజయ్ తన విజృంభణతో, మరి అద్భుతమైన అజేయమైన విజయంతో తమిళనాట మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తన ప్రభావాన్ని చూపుతున్నాడు. అందులో తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున విజయ్ అంటే ఎవరు, అసలు ఏ రకంగా విజయ్ గెలిచాడు, ఆయన యొక్క ఆ రోజులో ఎంజీఆర్ తర్వాత అంతటి రేంజ్కి మరి విజయ్ గెలవడానికి గల కారణాలు ఏంటని ఒకరికొకరు బేరీజు వేసుకుని దాని గురించి ఆలోచించుకుంటున్న పరిస్థితి. అందున ఏపీలో మరి ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా మరి పార్టీ పెట్టి దగ్గర 2014లో పార్టీ పెట్టారు. ఆయన మరి 16 ఏళ్ళు దాటిపోతుంది ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి. అయినప్పటికీ కూడా మరి ఇంకా ఉప ముఖ్యమంత్రి వద్దనే ఉండిపోయారు. కానీ సింగిల్ షాట్లో ముఖ్యమంత్రిగా అయిపోయిన విజయ్ మరి ఏ రకంగా కొట్టగలిగారంటే ఎస్ కరెక్టే, అక్కడ సామాజిక సమీకరణాలు కావచ్చు, రాష్ట్ర పరిస్థితుల ప్రభావం వలన కావచ్చు, ప్రతి రాష్ట్రానికి విడివిడిగా ఉంటుంది రాజకీయ సమీకరణాలు. అందున తమిళ భావాలు వేరుగా ఉంటాయి, మన తెలుగునాట తెలుగువారి భావాలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు చూసుకుందాం, ఒక మంచి సినిమాని సినిమాలాగా చూడటం, లేదంటే ఒక తమ కథలు తమకి ఇష్టమైన తమ కుటుంబంలో అంతర్లీనం అయిపోవటం, మరి సినిమాలో హీరో చనిపోతే తన ఇంట్లో వాళ్ళు చనిపోయినట్టు ఏడవటం, ఇవన్నీ కూడా న్యాచురాలిటీకి వితౌట్ మేకప్ సినిమాలకి ఎక్కువ న్యాచురాలిటీకి ఇంపార్టెన్స్ కాలీవుడ్ గురించి మనకు తెలుసు. తమిళ సినీ పరిశ్రమలో అలా ఉంటే తమిళనాడు ప్రజలు హిట్ చేస్తారు. అదే తెలుగునాటకు వస్తే హీరో చనిపోతే మరి మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మా ఇంట్లో కుటుంబాల్లోనే బోలు బాధలు ఉన్నాయిరా, ఏదో మేము బయటకు వచ్చి సినిమా చూద్దామని వస్తే హీరో చచ్చిపోయే పాత్రతో మమ్మల్ని నేర్పిస్తారా, చెల్ అంటారు. కాబట్టి ఇక్కడ ప్రజల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది, ప్రజల్లోనే అంత డిఫరెన్స్ ఉంది. మన ప్రజల భావన థింకింగ్ వేరుగా ఉంటుంది, తమిళ ప్రజల భావన థింకింగ్ వేరుగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఎస్ విజయ్ గ్రేట్ కాదని ఎవరు మనము, కానీ అదే సమయంలో ఆయా పరిస్థితులు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు చూసుకుందాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఆయన ఎందుకు సాధించలేదంటే ప్రజారాజ్యం పార్టీ యొక్క అవశేషాలు ఆయన భుజస్కంధాల మీద మోయటానికి ఆయనకి 10 ఏళ్ళు పట్టింది. కాబట్టి ప్రతి దానికి కూడా ఒక క్యాల్కులేషన్ ఉంటుంది, ఆయా సామాజిక వర్గాల యొక్క క్యాల్కులేషన్స్ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అన్నిటికీ మించి మరి ఈ రోజున అన్నిటిని తట్టుకుని విజయ్ గెలిచిన తీరు మాత్రం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే అంశం మాత్రం దీనిలో మాత్రం ఎటువంటి డౌటు లేదు. ఇక విజయ్ గెలిచిన తర్వాత తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరి రాజకీయ నేతలు కూడా ఒక పక్కన కవిత గారు లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా వస్తే మరి ఈ రోజుల్లో ఆ ఛాన్స్ ఉందంటూ మాట్లాడుతున్న మాటలు బయటకు వస్తున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కూడా అవకాశం ఉందంటూ రకరకాల ఊహాగానాలు వస్తున్న వేళ అసలు ఈ ఊహాగానాలన్నా ప్రజల పాలన మీద ఏదన్నా మరి అవకాశం ఉంటుందంటారా, వాళ్ళ మీద దృష్టి పెడతా కానీ ఎంతోమంది అడుగుతున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, మరి సినీ గ్లామర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ సినీ గ్లామర్తో వచ్చిన విజయ్ మరి ఏ రకంగా నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటారనేది ఎంతో ఆసక్తికరంగా ఉన్నమాట వాస్తవం. ఇక సింగిల్ షాట్పై సీఎంతో గురిపెట్టడంపై ఇక ఈటెల రాజేందర్ కావచ్చు, తన్నీరు హరీష్, అల్లు అర్జున్
డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్లను తెలుగునాడు ఎప్పుడు ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు. ఒకనాడు ఎన్టీఆర్ దేశంలో ప్రభంజనమయ్యారు. ఐరన్ లేడీ ఇందిరను ఎదిరించి టీడీపీని స్థాపించి సీఎం అయ్యారు. తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నడపడమే కాక సాధించిన రాష్ట్రానికి తొలి సీఎం అయ్యారు. 10 ఏళ్లు పాలించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జగన్ ముప్పేట దాడిని ఎదుర్కొని పొత్తులు లేకుండా డేరింగ్ అండ్ డాషింగ్గా దూసుకెళ్లి సీఎం అయ్యారు. తెలంగాణలోనూ బలమైన శక్తిగా ఉన్న కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొని తన యుక్తితో డేరింగ్ అండ్ డాషింగ్ పాలిటిక్స్ చేసి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధీటుగా ఎదుర్కొనే నేతలు, ప్రజలతో కనెక్టివిటీ ఉన్నవారు, ప్రజాకోణంలో ఆలోచించేవారు, క్లీన్ పాలిటిక్స్ చేసేవారికి ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని చరిత్ర చెప్తుంది అని చెప్పి మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక పోలరైజ్ పాలిటిక్స్, విజయం వెనుక సరైన సమయం, బలమైన అభిమాన గణం, రాజకీయ శూన్యం అనేక 3 సూత్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజకీయాలు చాలా పోలరైజ్ అయి ఉన్నాయి అని కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా చూసుకుంటే నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీలు, కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. మెట్రో ఫేజ్ 2 అనుమతుల కోసం ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి సంక్షేమ పనులకు సంబంధించి వారి విజ్ఞప్తులు చేయనున్నారు. కేరళలో యూడీఎఫ్ ఘన విజయం సాధించగా స్టార్ క్యాంపెయినర్గా ఈ విజయంతో రేవంత్ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కేరళ విజయానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అభినందించనున్నారు. మరి ప్రస్తుతం కేరళకు కాబోయే సీఎం ఎవరు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో రకరకాల పేర్లు వినబడుతున్నాయి. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు కూడా సీఎం రేసులో ప్రధానంగా వినబడుతుంది. కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతుంది. మరోవైపు నామినేటెడ్ పదవులపై కూడా మరి ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా తదుపరి చూద్దాం. నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు మే 27 నుంచి 29 వరకు. మరి టీడీపీ పార్టీ గురించి మనకు తెలుసు. దాదాపు 40 ఏళ్ల దశాబ్దాల చరిత్ర గల మరి టీడీపీ పార్టీ మరి మహానాడు జరుపుకోబోతుంది. దీనికి వేదికగా నెల్లూరు జిల్లా కాబోతుంది అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది. తెలుగుదేశం పార్టీ వార్షిక మహానాడు వేదికకు తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది మహానాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మే 27, 28, 29 తేదీలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ చరిత్రలో నెల్లూరు జిల్లా మహానాడు నిర్వహించడం ఇదే ప్రథమం. మహానాడు వేదికగా నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలంలో ఉన్న ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రాంగణాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 6వ తేదీన మహానాడు పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మందికి పైగా పార్టీ శ్రేణులు ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇఫ్కో సెజ్లో దాదాపుగా 150 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. మంత్రులు పి నారాయణ, ఆనం నారాయణ రెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు బృందం జిల్లాలోని పలు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుని ఈ వేదికను ఖరారు చేసింది. భూమి పూజ అనంతరం సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం ఏర్పాట్లను వేగవంతం చేయనున్నారు. సరే, ఈ మహానాడు సక్సెస్ అవ్వాలని చెప్పి టీడీపీ శ్రేణులు మొత్తం కూడా ఎంతో భారీగా మరి దాని మీద కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక విజయ్కే కాంగ్రెస్ జై, తమిళనాడులో మద్దతు, ఏఐసిసి కీలక నిర్ణయం తీసుకుంది అని కూడా ప్రచురించడం జరిగింది. దాని నుంచి కూడా చూద్దాం ఒకసారి. ఇక తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని విజయ్ కోరారు. లౌకిక ప్రభుత్వ ఏర్పాటు, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రజలు తీర్పు ఇచ్చారు. టీవీకే విజ్ఞప్తి మేరకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశామని ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీంతో విజయ్కు లైన్ క్లియర్ అయిపోయింది అని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే మే 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 7వ తేదీన తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి గురువారం రోజున చెన్నై సెంట్రల్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం టీవీకే పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. తమిళ వెట్రి కళగం మరి శాసనసభ పక్ష నేతగా పార్టీ అధినేత విజయ్ మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు టీవీకే కార్యాలయంలో విజయ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో లెజిస్లేటివ్ పార్టీ నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది.